అందుకనే సొలొమోను అన్ ఓల్డెస్ట్ మ్యాన్, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ రాసినటువంటి వాళ్ళల్లో ఒక ఈవెన్ మేబీ మోషే అంతకాలం ఆయన బ్రతికాడో లేదు మనకు తెలీదు. మోషేని పక్కన పెడితే ఒక చాలా ముదుసలి మనిషి, ఒక ముసలి మనిషి యవనస్తుల కోసం రాసిన పుస్తకం బైబిల్లో ఏంటంటే ప్రసంగి పుస్తకం అన్నమాట. తెలుసా ప్రసంగి గ్రంథం ఎక్కడ ఉంటుందో? ఎట్లా అన్నారేంటి? చెప్పండి, తల సరిగా ఊపండి. సామెతల తర్వాత ఉంటుందా? రైట్, పాత నిబంధనలో ఉంటుంది మొత్తం మీద. ఓకే, సో అందుకని ఆయన ఏమన్నాడంటే, మీకు తెలుగులో ట్రాన్స్లేషను నీ బాల్య దినములందే అంటే మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారేమో, నీ యవ్వన దశలో అని అర్థం అన్నమాట హీబ్రూ భాషలో. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ పుస్తకం రాశాడంటే, తాను యవ్వన దశలో సరిగ్గా లేడు, నాలాగా మీరు ఉండొద్దు. తాను యవ్వన దశలో సరిగ్గా లేకపోవడం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం నాశనం అవడమే కాదు, దేశం కూడా నాశనం అయింది. ఎందుకంటే ఈయన రాజుగారు నాశనం అయితే ఏమవుతుంది? దేశం కూడా నాశనం అయిపోతుంది. సొలొమోను పరిపాలన వల్లే ఆ తర్వాత 12 గోత్రాలు 2 ముక్కలై 2 దేశాలుగా మారిపోయినాయి. ఆయన పరిపాలన బాలేక, ఆయన ప్రవర్తన కూడా బాలేక. అంచేత ఆయన ఇప్పుడు మీకేం సలహా ఇస్తున్నాడంటే, నాలాగా ఉండొద్దు అని చెప్పడానికి ఈ పుస్తకం రాశాడు. అక్కడ మొదలెట్టి మీకు కొన్ని సూచనలు ఇస్తాను నేను సొలొమోన్ లాగే. అవి మీరు తీసుకుంటే సొలొమోన్ లాగా ఉండరు, అందుకంటే బెస్ట్గా ఉంటారు. చూడండి, చాలా సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని మీరు బెస్ట్ విషయాల కోసం బెస్ట్గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? అంతే. ఏంటి లైఫ్లో బెస్ట్ పార్ట్? యూత్. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని వర్స్ట్ విషయాల కోసం వర్స్ట్గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? వర్స్ట్ అంటే మీకు అర్థం కావట్లేదు కదా, వరస్ట్ అనాలనుకుంటా కదా. వరస్ట్గా అవుతుందన్నమాట మన భాషలో చెప్పాలంటే కదా. ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ యూత్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము? ఇంకో దీనికి అంకితం చేస్తాం. దీంట్లో మీకు వాట్సాప్లో చాలాసార్లు వచ్చేది ఎట్లా ఉంటుంది? చెత్త ఉంటుంది, చెత్త. పనికి వచ్చేది ఏమైనా ఉంటుందా? చాలా తక్కువ. ఈ చెత్తకి మీరు ఇచ్చారనుకోండి, సమయం ఎక్కువ ఇస్తున్నారు కదా వాట్సాప్కి. ఇప్పుడంటే ఎగ్జామ్స్ కాబట్టి ఏదో కాస్త పక్కన పెట్టి ఉంటారేమో, కానీ మామూలుగా అయితే సో అప్పుడు మీకు ఏమొస్తుంది జీవితంలో? చెత్తే. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి ఎంత చెత్త ఉంటుందో. పనికొచ్చేది ఏమైనా ఉందా? పనికొచ్చేది అంటే మీకు పనికొచ్చేది, ఇతరులకు పనికొచ్చేది, దేవుడికి పనికొచ్చేది, దేశానికి పనికొచ్చేది ఏమన్నా ఉందా? అందువల్ల సొలొమోను సూచనలు ఇస్తున్నాడు అనమాట. సో మీకు నేను ఇచ్చే మొదటి సూచన ఏంటంటే, గూగుల్ గాడ్. ఏంటది? గూగుల్ గాడ్. గూగుల్ గాడ్ అంటే మీ భాషలో మాట్లాడుతున్నా. ఇదేంటి ఇందాక దాకా అన్న ఒకలా మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు అంటే యూత్ కదా, అదనమాట. యూత్ భాషలో మాట్లాడుతున్నాను, రైట్. గూగుల్ గాడ్ అంటే మీకు ఏమర్థమైంది? పెద్దోళ్ళకి అర్థం కాదులే, మీకేం అర్థమైంది? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి దాన్ని. దేవుణ్ణి వెతకండి. ఇది మీకు నేను ఇచ్చే మొదటి సలహా. అర్థమైందా? ఆయన ఏమన్నాడు? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే 12వ అధ్యాయము 1వ వచనం సొలొమోను ఏమన్నాడు? దుర్దినములు ఇంకా రాకముందే, అరే బోరు కొట్టేసిందిరా లైఫ్, చెత్త అయిపోయిందిరా, నాశనం అయిపోయిందిరా లైఫ్, అనవసరంగా నాశనం చేసుకున్నానే అనే రోజు ఒకటి వస్తుంది. అది రాకముందే ఏమండి?
ఆ, 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 ఓకే. ఆ, ఆ. నువ్వు ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడే, ఈ బెస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే రిమెంబర్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి వెతుకు. గూగుల్ గాడ్. ఒక చిన్న ప్రశ్న ఈ మధ్యాహ్నం, దేవుడు ఎవరికి దొరుకుతాడు? ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరుకుతాడు. ఒకసారి తీస్తారా మీ బైబిల్స్? ఇర్మియా గ్రంథం 29:12-13 వచ్చిన. ఎస్, ఎవరికి దొరుకుతాడు దేవుడు? ఎవరు వెతుకుతారో, అది కూడా మనస్ఫూర్తిగా, ఇష్టంగా. ఊపిరి ఎంత కష్టమో, ఊపిరిని నమ్ముకున్నారు అప్పుడు. కరోనాలో ఏంటి ప్రాబ్లము? ఊపిరి ఆడమే ప్రాబ్లము. ఊపిరి ఆపేస్తే ఏమైపోతుంది? అంతా అయిపోతుంది. ఎప్పుడైనా నీ ఊపిరి కోసం నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పావా? ఆ ఊపిరి కూడా ఆయన ఇవ్వాలి. పరీక్షల రిజల్ట్ ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, మంచి అబ్బాయి మంచి అమ్మాయిని తీసుకురావడమే కాదు, పెళ్ళికి ఊపిరి పీల్చుకోవాలన్నా ఆయన కావాలి. అందుకనే ఆయన నీకు బాల్య దినములందే కావాలి, యవన దశలోనే కావాలి. దేవుడు అర్థం కాకపోతే బ్రతుకు అర్థం కాదు, భవిష్యత్ అర్థం కాదు. జీకే చెస్టర్టన్ అని ఒక గొప్ప ఇంగ్లీష్ మేధావి ఉండేవాడు. ఆయన ఏదైనా స్టేట్మెంట్ చేశాడంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆయన దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఓ రోజున. సూర్యుడిని ఎవడు చూడలేడు ప్రత్యక్షంగా. ఎప్పుడైనా సూర్యుడిని ఇలా చూస్తా కూర్చున్నావా? ఉదయాన్నే లేచి ముఖంలోకి ముఖం పెట్టి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి? కష్టం, కళ్ళు పోతాయి కదా. సూర్యుడిని ఎవడో చూడలేడు ప్రత్యక్షంగా, కానీ అది లేకుండా దేన్ని చూడలేమన్నాడు. కానీ అది లేకుండా దేన్ని చూడలేం. దేవుడు కూడా అలాంటివాడే. దేవుడిని ఎవరు చూడలేరు ప్రత్యక్షంగా, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేము. అందుకే దేవుడు కావాలి. వాక్యంలో ఏముందంటే దేవుడే జ్ఞానానికి మూలం. మీరు ఈరోజు చదువుతున్నారు కానీ జ్ఞానం రావట్లే మీకు. తెలుగు స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయగలరా? మీరు రాయగలరా? నాకు అనుమానమే. సంస్కృతం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సంస్కృతం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, మా చేయి ఎత్తండి. ఓకే, సంస్కృతంలో నీ ప్రొఫైల్ చెప్పగలవా? సంస్కృతంలో ఎన్ని సందులు ఉంటాయో చెప్పగలవా? సంస్కృత సందులకి తెలుగు సందులకి తేడా తెలుసా? సంస్కృతంలో యేసుప్రభు గురించి ఒక పేరా రాయగలవా? సంస్కృతంలో నీకు ఎన్ని మార్కులు వస్తాయి? అదే చైతన్య అంటే. అర్థమైందా మీకు? మీకు జ్ఞానం లేదని చెప్పడానికి చెప్పాను ఇదంతా. అందుకే ఈ పుస్తకం ఏం చెబుతుంది? జ్ఞానం కావాలంటే దేవుడి దగ్గరికి రారా. అందుకే దేవుడిని వెతకాలి. జ్ఞానం లేకుండా బతకగలమా? బతకలేం. లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఆయన వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి. దేవుడు లేకపోతే
నా బతుకు నాకు అర్థం కాదు, నా భవిష్యత్తు నాకు అర్థం కాదు. ఎందుకని మీరు అందరూ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు చెప్పండి? ఇంకేం లేవా ప్రపంచంలో? ఇంకేం లేవా అవ్వడానికి? ఆ డాక్టర్ కోర్సు ఫెయిల్ అయితే ఫార్మసీ, అది కూడా ఫెయిల్ అయితే నర్సింగ్, కాదుకూడదంటే అగ్రికల్చర్. కాపీ బతుకులు కదా మన. ఎదురుంటే అమ్మాయి డాక్టర్ అయితే మనం డాక్టర్ అవ్వాలి, ఎదురుంటే అబ్బాయి ఇంజనీర్ అయితే మనం ఇంజనీర్ అవ్వాలి. నా ఫ్రెండ్స్ నారాయణలో చేరారు. నారాయణ నేను వేరే కాలేజీలో చేరను, నారాయణలోనే చేరతాను. నీ ఫ్రెండ్స్ చేసుకున్న అబ్బాయిని చేసుకుంటావు రేపొద్దున? ఎంత దరిద్రంగా లేదు బతుకు? ఎందుకు ఇలా దరిద్రంగా తయారైంది? నువ్వు పక్కనోడిని కాపీ కొట్టుకుంటా ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావంటే నీ మూలం నీకు అర్థం కాల. నీ మూలం ఎవరు? దేవుడు. నీ మూలం నీకు అర్థమైనప్పుడు నీ ఒరిజినాలిటీ నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కావాలి. ముసలివాడైన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి లాభం ఏమిటి? అన్యమతం ఉంది వాళ్ళకి, ముందు బ్రహ్మచర్యం, ఎంజాయ్ లైఫ్. ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత గృహస్థం అంటే పెళ్ళవుద్ది అన్నమాట. చేసేదేముంది? ట్యాగ్ లైన్ అనమాట. పెళ్ళైపోయింది కదా, ఇంకా చేసేదేముంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళి మొత్తేస్తుంది అనమాట. కాశీకి వెళ్ళలేడు, అలాగని కాపురం చేయలేడు. ఇది మధ్యస్థమైన బతుకు అన్నమాట. దాన్ని వానప్రస్థం అన్నారు. అదొక దుర్భరమైన దశ. ఆ తర్వాత వస్తుంది ఏమిటిది? సన్యాసం. భార్యను కూడా వదిలిపెట్టగలిగే తెగింపు, కాశీకి వెళ్ళిపోవడం. అప్పుడు దేవుడు. కానీ ఈ పుస్తకం అలా చెప్పట్లా. వృద్ధాప్యంలో సన్యాసం చెప్పట్లా. బ్రహ్మచర్యం నుంచే నీకు దేవుడు కావాలి. అప్పుడు బ్రతుకు బాగుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి బెస్ట్ తీసుకోవడానికి నీకు వీలవుతుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే యూత్ నీకు మధ్య వయసు అయిపోయిన తర్వాత ముసలితనంలోనూ అర్థమైతే లాభం ఏంటి? సులభం లాగా పుస్తకం రాసుకోవాలి అంతే, అందుకంటే ఏం చేయలేవు. ఎందుకు దేవుడు కావాలో అర్థమైందా? కపాలానికి అంది ఉండాలి ఈ పాటికి మీకు. కాబట్టి మీరేం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీకు దొరకాలంటే ముందు మీరు యేసుప్రభుని పట్టుకోవాలి. యేసుప్రభుని పట్టుకోవడం అంటే నీ పాపాలు ఒప్పుకొని కాస్త 4 కన్నీళ్ళు గార్చి ఆ తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు. యేసుప్రభుకి అంటే దేవుడికి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. ఎందుకంటే నీకు రచయిత ఆయనే. నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను రూపించాడు. నిన్ను రూపించకముందే నీ గురించి ప్రణాళిక గీశాడు. నీ భవిష్యత్తుని ఎటైనా మార్చగలడు. ఆ భవిష్యత్తులో నువ్వు గెలవడానికి కావలసిన సామర్థ్యాల్ని నీలో ఉంచాడు. కాబట్టి ఆయన చేతుల్లో పెట్టడం. విశ్వాసం అంటే కమిట్మెంట్, కమిట్టింగ్ అవర్ సెల్స్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకి పూర్తిగా నన్ను నేను ఇచ్చివేసుకోవడమే విశ్వాసం. అప్పుడు ఆయన నిన్ను పరిపాలించడం మొదలెడతాడు. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోవడం మొదలెడతావు. అప్పుడు ఆయనకి నువ్వు పగ్గాలిస్తావు. నీ రథాన్ని, నీ జీవన రథసారథి అవుతాడు ఆయన. హీ విల్ బి యువర్ లైఫ్స్ డ్రైవర్. ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ బ్రేక్ కొట్టాలో, ఎక్కడ ఎక్సలేటర్ తొక్కాలో ఆయనకు తెలుసు. నీకు తెలీదు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దేవుడు కావాలి. నెంబర్ 2, రెండో సూచన, గేజ్ యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వు తెలుసుకో. మొదట నీ దేవుణ్ణి వెతుకు, 2 నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. సోక్రటీస్ ఒకసారి అన్నాడు, ఓ మనిషి నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, ఒకడు తన్ను తాను ఎంతగా హెచ్చించుకోవాలో అంతే హెచ్చించుకోవాలి అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రాలు చేయకూడదు అన్నాడు. ఏది ఎక్స్ట్రా నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఏంటో తెలియాలి కదా. ప్రతివాడు దేవుడు తనకిచ్చిన సామర్థ్యము కొలది హెచ్చించుకోవాలన్నాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు మీ గురించి చెప్తుంది. హూ ఆర్ యూ అని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? మీరేం చెప్తారు? సపోజ్ మీరు ఇక్కడ నుంచి బైర్షబా నుంచి బయటకు వెళ్తున్నారు అనుకోండి, TV9 వాడు వచ్చాడు అనుకోండి, మీ ముందు ఒక కెమెరా దోసి మీ ముఖం దగ్గర ఒక మైక్ పెట్టి ఎవరు నువ్వు అంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటి? మా అమ్మ కొడుకుని, మా నాన్న కుట్టిని అని చెప్తారా? ఏం చెప్తారు? మహా అంటే మీ పేరు చెప్తారు. మహా అంటే నేను స్టూడెంట్ అని చెప్తారు. ఎవరు నువ్వు అంటే అర్థం ఏంటంటే నీ సామర్థ్యం ఏంటి, నీ స్వభావ స్వరూపం ఏంటి, నీ సత్తా ఏంటి, లోపల నువ్వెవరు, నువ్వేం చేయగలవు. మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు? బీటెక్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్గా, MBA అయిపోయిన తర్వాత ఫ్రెషర్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇంటర్వ్యూలో? ఎవరు నువ్వు? అదే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. మీ ఫేస్బుక్, వాట్సాప్ మీకు ఏం చెప్తుందంటే పక్కింటోడు ఎవరో చెప్తుంది, మీరెవరో చెప్పదు. మీరు గూగుల్లో కొట్టండి హూ యామ్ ఐ అని, వస్తుందేమో ఆన్సర్. గూగుల్ తల్లి కూడా చెప్పదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నీలో ఏముందో నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? ఎప్పుడు పక్కింటోడనే కాపీ కొడతావు. ఇప్పుడు అందుకే ఈ డాక్టర్లు, ఇంజనీర్లు గొడవ. ప్రపంచంలో అందరు డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరు? నీటిలో తప్పిపోయిన వాళ్ళ? కాపీ కొట్టకూడదు ఎప్పుడు. మీరు చూడండి, వేరే దేశాలకు వెళ్ళాలి, ఎందుకు ముందుకు వెళ్తున్నారు తెలుసా? వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు? ఎవరికి ఏం కావాలో అది అవుతారు. వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు. అందుకనే డాక్టర్లు, ఇంజనీర్లు చంద్రమండలంలోకి వెళ్ళలేరు, అంగారకుడి మీదకి వెళ్ళలేరు. అది ప్రాబ్లం. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు 24 గంటలు ఏం చేస్తావంటే పక్కింటోడు ఏం చేశాడు, ఎదురింటో ఆవిడ ఏం చేసింది, నేను అదే చేస్తాను. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తే మిమ్మల్ని అదే చేస్తారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఎక్కడ జాయిన్ అయితే మిమ్మల్ని కూడా అక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళకి పాపం అంతే తెలుసు. ఏం చేస్తాం? భారతదేశం గొప్పతనం అది. ఇదంతా వెరస ఎందుకు జరుగుతుందంటే మీరెవరో మీకు తెలీదు. 139 దావీదు కీర్తన మీరు చదివితే మీ గురించి అద్భుతమైన మాటలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఒక విచిత్రం అని చెప్తుంది. ఎవరు మీరు? విచిత్రం. మళ్ళీ చైతన్య వాళ్ళకి చిన్న పరీక్ష తెలుగులో. చిత్రానికి విచిత్రానికి ఏంటి తేడా? ఇదేంటి సార్ ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారంటున్నారా? చిత్రానికి విచిత్రానికి ఏమిటి తేడా? చిత్రం ఎప్పుడు మామూలుగా ఉంటుంది, విచిత్రం అలా మళ్ళీ ఇంకోటి ఉండదు. మీరు చిత్రమా విచిత్రమా? అకార్డింగ్ టు Psalm 139 యు ఆర్ నాట్ ఎ చిత్రం, యు ఆర్ ఎ విచిత్రం. అంటే నీలాంటి అమ్మాయి, నీలాంటి అబ్బాయి ఇంకొకడు భూమి మీద లేడు.
భూమి యొక్క అగాధ స్థలంలో నువ్వు నన్ను విచిత్రముగా నిర్మించిన నాడు. ఉందా మాట? ఉందా మాట? భూమి యొక్క అగాధ స్థలాలు అంటే తల్లి గర్భం అన్నమాట, బైబిల్ పొయటిక్ లాంగ్వేజ్లో. తల్లి గర్భంలో ఎలా సృష్టించాడంటే దేవుడు నిన్ను విచిత్రంగా, చిత్రంగా కాదు. యు నాట్ జస్ట్ ఎ సెల్ఫీ, యు ఆర్ అన్ ఎక్స్క్లూజివ్ సెల్ఫీ. నీలాంటి సెల్ఫీ ఇంకోళ్ళకి లేదు. మీ చేతి ఫింగర్ ప్రింట్స్ చూసుకోండి ఒకసారి, ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోండి, పౌడర్ రాసి దీని మీద పౌడర్ వేసి చూస్తే తెలుస్తుంది మీకు. సింకులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, కొంతమందికి అర్థం కాని కూడా ఉంటాయి. మీ అమ్మకు కూడా రాయండి, సేమ్ ఉంటాయా? నాన్నకి, అక్కకి, తమ్ముడికి నువ్వు అంత విచిత్రం. అప్పుడప్పుడు అమ్మ తిడుతుంటుంది, అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో. ఆమె అక్క, ఆమె ఒక చిత్రం, నేను ఇంకో చిత్రం. చదువుకుంటే చిత్రం, ఇది చదువుకోని చిత్రం. అంత విచిత్రం మీరు. ఏమిటి దీని అర్థము? నీలో ఉన్న సామర్థ్యం నీ పక్కన వాళ్ళలో ఉండదుగాక ఉండదు. కాబట్టి వాడు ఇంజనీర్ అయితే నువ్వు అవ్వకూడదు, నువ్వేంటో నిరూపించాలి. భారతదేశం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? చైనా వల్లే, అంటే చైతన్య నారాయణ వల్లే. చూడండి, మన పక్కనే ఓ పెద్ద దేశం చైనా దేశం ఉంది కదా, వాళ్ళ జనాభా ఒకప్పుడు మన జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మనం ఇంకా దశాబ్దం కూడా పట్టదు మనకి వాళ్ళ జనాభాని దాటేసి వెళ్ళిపోతున్నాం మనం. వాళ్ళ జనాభాని దాటేసాం మనం. మనదేమో చిన్న దేశం, మన దేశం పక్కన పెట్టి చూడండి, చైనా పక్కన ఎంత పెద్దగా ఉంటుంది చైనా. కానీ చైనా దేశస్తులు అందరూ కలిసి పనిచేస్తే ఎంత సంపాదిస్తారో దాన్ని జీడిపి అంటారు. విన్నారు ఎప్పుడైనా జీడిపి అన్నమాట? అందరూ కలిసి పనిచేస్తే ఎంత వస్తుందో ఆ ఉత్పత్తిని జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. మరి వాళ్ళ జనాభా మన జనాభా ఒకటే ఉన్నప్పుడు ఇద్దరు జీడిపి ఒకటే ఉండాలి కదా. కానీ వాడి జీడిపి ఏమో 10 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకని? వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 4 పనిచేస్తారు. మన దేశంలో మన ఇంట్లో 6 ఉంటే ఒక ఆయన పనిచేస్తాడు, 5 తింటారు. మన సామర్థ్యం మనకు తెలియదు. మన యువత అంతా ఏం చేస్తుంటారు తెలుసా? ఆ యూట్యూబ్లో కామెంట్లు పెట్టడము, ఇదే పని. దీనివల్ల ఏమొస్తుంది? యూట్యూబ్లో కామెంట్లు పెడితే ఏమొస్తుంది? ఆ యూట్యూబ్ వాడు ఉంటాడే, పెట్టుంటాడే, వాడికి డబ్బులు వస్తాయి, నీకు రావు. మనందరం పిఎంసే, పిచ్చిమాలోకలం. ఎందుకు పిచ్చిమాలోకం అయ్యామంటే మన యొక్క సామర్థ్యము మనకి తెలియదు. మన సామర్థ్యం తెలుసుకోవాలంటే ఒకటే చిట్కా, నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ వెన్ యు నో గాడ్. నీ సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అది కూడా యవ్వన దశలో తెలుసుకుంటావో, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. దావీదుకి ఎందుకు అర్థమైంది ఆయన గొప్పతనము? 139 దావీదు కీర్తనలు అంత అద్భుతంగా ఎలా అర్థమైంది? ఈ మాటలు అనకముందు, తానెంత గొప్పవాడో చెప్పకముందు, ముందటి వచనాలకు మీరు వెళ్ళి చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాడు ఆయన. దాదాపుగా 12వ వచనం దాకా దేవుడి గురించే మాట్లాడతాడు. 13వ వచనం నుంచి తన గురించి మాట్లాడతాడు. నీకు దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన ఔన్నత్యం గొప్పతనం ఏంటో తెలియకుండా, నీ గురించి నీకు తెలీదు. నువ్వెంత గొప్పవాడివి, గొప్పతనం అంటే నీకోసం దేవుడు దిగొచ్చి ప్రాణం పెట్టాడు, అంత గొప్పదాన్ని, అంత గొప్పవాడివి. దూతలు పాపం చేశారు, మనకంటే సీనియర్లు, వాళ్ళు సూపర్ సీనియర్లు పాపంలో. వాళ్ళు పాపం చేయగానే తన్ని తగిలేశాడు వాళ్ళని దేవుడు.
వాళ్ళ కోసం చచ్చిపోలా, దేవదూతగా మారలా. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, ఆయన దేవదూతల స్వభావమును ఎంత మాత్రమును ధరించుకోనలేదు, కానీ మన స్వభావం ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు, మనుషుల స్వభావం ధరించుకున్నాడు. ఎందుకని? మనిషిని రక్షించడానికి. అంటే యు ఆర్ గ్రేటర్ దాన్ ఇన్ వాల్యూ, గ్రేటర్ దాన్ ఏంజల్స్. నువ్వు దేవదూతల కంటే గొప్పవాడివి, గొప్పదానివి. ఇది తెలియక 10/10 రాలేదు, 9/10 వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటే పిచ్చి మాలోకాలు ఉన్నారు. మార్కులు కాదు నీకు కొలమానం. సిలువ చూడు ఒకసారి, సిలువను చూస్తే నీకు అర్థమవుద్ది దేవుడి ప్రాణం ఎంత విలువైందో. నువ్వు అంత విలువైన దానివి, నువ్వు అంత విలువైన వాడివి. యు ఆర్ ఈక్వల్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్, నాట్ లెస్ దాన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఇది నీకు తెలియకపోతే ఐఏఎస్ ఎలా వస్తుంది, పరీక్షలు ఎలా పాస్ అవుతావు? మీ జ్ఞానం పరీక్షల జ్ఞానం చెప్పమంటారా నన్ను? మీరు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత, రేపు ఎప్పుడు మార్చి 1 నుంచా? అయిపోయినాయా? స్టార్ట్ అయిపోయినాయా? వెరీ గుడ్, మంచిది, శుభం. ఎప్పుడు అయిపోతాయి? మార్చి 11th అయిపోతాయి. సిబిఎస్ఈనా మీరు? సిబిఎస్ఈ వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు. స్టేట్ సిలబస్ అవ్వలేదు కదా, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సిబిఎస్ఈకి 20 నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి. మొత్తం మీద అయిపోతాయి కదా. అయిపోయిన నెల రోజులకు మళ్ళీ మీకు పరీక్షలు పెడితే 10/10 వాడికి 10/10 వస్తాయా? ఎందుకు రావు? అదే చైతన్యం అంటే, అదే నారాయణం అంటే. దీనికి ఎవరు భాష్యం చెప్పగలరు? అది మన జ్ఞానం. బట్టి చదువులు, దానికి లక్షలు లక్షలు ఫీజులు. మీకు విషయం తెలుసా? ఈ చైతన్య నారాయణ భాష్యాల్లో పనిచేసే టీచర్లు గవర్నమెంట్లో ఉద్యోగం రాని వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. అక్కడ పరీక్షలు రాస్తే పాస్ అయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు వస్తారన్నమాట ఇక్కడికి మీకు చదువులు చెప్పడానికి. అందుకే మీ చదువులు ఎలా ఏడిసినాయి. వాళ్ళకి స్పెల్లింగ్ రాదు. నాకు ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఒక టీచరు మా స్టూడెంట్ అనమాట, నా ఓల్డ్ స్టూడెంట్. వాళ్ళ పిల్లలు మా స్కూల్లో చదువుతున్నారు. అమ్మాయి ఒక రోజున రెడ్డింగ్ తోటి 4 అక్షరాలు రాసుకొని ఒక స్లిప్ నా దగ్గర తీసుకొచ్చింది. కంప్లైంట్ అనమాట. సార్ మీ స్కూల్ గురించి కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను సార్ అన్న. ఏంటమ్మా? మా పిల్లలకి స్పెల్లింగ్లు రావట్లేదు సార్, ఇంగ్లీష్ రావట్లేదు సార్ అని రాసుకొచ్చిందనమాట. అమ్మాయిని కుర్చీ వేసి కూర్చోబెట్టాను అనమాట. కూర్చో, పర్లేదు సార్ అనింది. నా స్టూడెంట్ కదా పాపం. కూర్చోబెట్టాను. కూర్చున్న తర్వాత స్లిప్ మళ్ళీ ఆవిడకి ఇచ్చాను. వాళ్ళకి సరేలే నీకు వచ్చా అని అడిగాను. ఈవిడ స్పెల్లింగ్కి స్పెల్లింగ్ తప్పు రాసింది. ఏం చేస్తాం మరి? విద్య అంటే ఏమిటో తెలుసా? నీలో ఉన్న ఆ సామర్థ్యాన్ని బయటికి తీసేదే విద్య, నీ చేత రుబ్బించేది కాదు. ఫిజిక్స్ కాసేపేసి, కెమిస్ట్రీ కాసేపేసి, ఫిజిక్స్ పచ్చడి, కెమిస్ట్రీ పచ్చడి, మ్యాథ్స్ పచ్చడి, కలగూర పచ్చడి చేసి ఈ రుబ్బుడు కార్యక్రమం కాదు. కాబట్టి క్రైస్తవ విద్యార్థులు ఎలా ఉండాలి? మొదట క్రీస్తుని ఎరగాలి, తత్ఫలితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. మీలో ఉన్న సామర్థ్యానికి తగ్గట్టుగా మీరు కెరియర్ని ఎంచుకోవాలి. అది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా ఇక్కడ, మీరు కూడా వినండి. పిల్లలకి ఏది వాళ్ళకు వచ్చో అది చేయించండి వాళ్ళ చేత. వాళ్ళు డాక్టర్ కాకపోతే ఏమీ కాదు. డాక్టర్ అయితే కొన్ని తిప్పలు ఉన్నాయి. ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? నీట్ రాకపోతే ఇంకెన్ని సంవత్సరాలమ్మా?
ఎంబీబీఎస్ అంతా అయిపోయిన తర్వాత సరిపోద్ది, అది చాలదు. ఏం చేయాలమ్మా? పీజీ చేయాలి. పీజీకి మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి. అది రాకపోతే ఏం చేయాలమ్మా? రాస్తూనే ఉండాలి. అని తెప్పలో. సో మీరు ఇంత ఇక్కడ పీజీ చేసిన తర్వాత అమెరికాకి వెళ్తే పనికి వస్తారా? మీ మెడిసిన్ పనికిరాదు, మళ్ళీ రాయాలి. అది. సో రెండవ సలహా ఏంటి మీకు? మిమ్మల్ని మీరు, ఈ పుస్తకం కరెక్ట్గా చెప్తుంది మీ గురించి. మీరు తప్పు చేసినా చెప్తుంది, మీరు రైట్ చేసినా చెప్తుంది, మీ ప్లస్లు చెప్తుంది, మీ మైనస్లు కూడా చెప్తుంది. మూడవ సలహా, గాడ్ యువర్ మైండ్. యవ్వన దశలో ఇంకొక చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ మనసే. ఆ మనసుతోటి చాలా చిక్కులు. ఒక వాట్సాప్ చాలు మీ మనసుని నాశనం చేయడానికి. ఒక ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి ఒక విషయం చాలు మీ మనసును నాశనం చేయడానికి. మీ సెల్ ఫోన్కి వచ్చే ఒక SMS చాలు మీ మనసును నాశనం చేయడానికి. మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు 2 పదాలు హాయ్ డార్లింగ్ అని వచ్చింది అనుకోండి, చాలు మీ జీవితం నాశనమే. చాలు. కాబట్టి మీరు దేన్ని గాడ్ చేసుకోవాలి? గాడ్ అంటే ఏంటి? కాచుకోవడం. మనసును కాచుకోవాలి. తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురముతో సమానము అన్నాడు సొలొమోను సామెతల్లో. పాత రోజుల్లో పట్టణాలకు చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేవి. ఇప్పుడైనా కోట గోడలు చూసారా మీరు? దానిపైన బురుజులు ఉండేవి. ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు, ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా మా మీదికని. ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి? ఎవడైనా ఎప్పుడైనా వచ్చి ఆ పట్టణస్తులను దోచుకోవచ్చు, చంపచ్చు, ఈడ్చుకెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. సొలొమోను ఏమన్నాడంటే, ఒకడి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే, దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం. అపవాది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు, గర్జించు సింహం వలె తిరుగాడుచుంటాడని పేతురు రాశాడు. మీరు ఆల్రెడీ గేట్లు తీసేసి ఇటు వాట్సప్, ఇటు ఫేస్బుక్, ఇటు టీవీ, అటు సీరియల్ అన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటే వాడు హాయిగా లోపలికి వస్తాడు. సో మీరేం చేయాలి? మీ మనసుని కాపాడుకోవాలి, కాచుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు. ఆ తర్వాత ఆయన మనసు గురించి మాట్లాడాడు. మనసును కాచుకుంటే లోకం నుంచి కాచుకున్నట్టు. లోకం ఫస్ట్ దేని నుంచి వస్తుంది? మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది. పాపం ఎలా వస్తుంది మన జీవితంలోకి? ముందు మనసులోకి వస్తుంది. ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది, సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ. ఏది విత్తుతావు అది కోస్తావు అన్నారు కదా యేసుక్రీస్తు వారు. నువ్వు ఆలోచన విత్తితే క్రియలు కోస్తావు, క్రియలు విత్తితే అలవాట్లు కోస్తావు, అలవాట్లు విత్తితే క్యారెక్టర్ కోస్తావు, క్యారెక్టర్ విత్తితే అదే నీ గమ్యస్థానం, చివరికి అదే ఈ కూర్చుంటావు. నీ మనసులో చెడు బీజాలు నాటితే ఈ వాట్సాప్లు ఇవన్నీ ఏం నాటుతాయి మనసులో? మీరు చెప్పండి నాకు. ఇది సమయాన్నే కాదు నాశనం చేసేది, మనసును నాశనం చేస్తుంది. మనసును కాపాడుకోవాలి యంగ్స్టర్స్ ముఖ్యంగా. మీరేం చూస్తున్నారు, మీరేం వింటున్నారు?
మీరేం చదువుతున్నారు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరూ లేనప్పుడు మీరేం వింటున్నారు? ఎవరు మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు? మీరు ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మ సెల్ ఫోన్ తీసుకుంటే లాక్కున్నారనుకోండి, ఏదో తేడా ఉందని అర్థం. ఏదో తేడా అక్కడే స్టార్ట్ అయింది మీకు పతనం. మనసును గాడ్ చేసుకోకముందు సెల్ ఫోన్ను కూడా గాడ్ చేసుకోవాలి. కొంతమందిని బ్లాక్ చేయాలి, కొన్నిటిని బ్లాక్ చేయాలి. కొంతమందిని బ్లాక్ చేయడం రాలేదనుకోండి, అసలు వాట్సాపే బ్లాక్ చేయాలి. కొంతమందికి అది రాదు. నిన్ను పాడు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్ళకుండా నువ్వు చూసుకోవాలి, నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. చాలా అవసరం. నువ్వు చూజీగా ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది. ఆలోచనే ఆచరణగా పరిణమిస్తుంది. వాట్ యు థింక్ దట్ యు బికమ్. ఎస్, అందుకని మన థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మన థింకింగ్ని ఏది ప్రభావితం చేస్తుంది? నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తున్నావు, నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు, నువ్వు ఫేస్బుక్లో ఏం చూస్తున్నావు, లేకపోతే నువ్వు వాట్సాప్లో ఏం చూస్తున్నావు, సోషల్ మీడియాలో నుంచి నీ యొక్క మనసులోకి ఏం వెళ్తోంది, నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నావు, ఏం కామెంట్లు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీ క్యారెక్టర్ని షేప్ చేస్తాయి. మనసు ఒకసారి షేప్ అయిపోయింది అనుకోండి, నువ్వు కూడా ఆ షేప్లోకి వెళ్తావు. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాసేటప్పుడు మీరు ఈ లోకను మర్యాదను అనుసరించి నడుచుకొనవద్దు అని రాసినప్పుడు గ్రీక్లో దాని అర్థం ఏంటంటే, ఈ లోకము మిమ్మల్ని, మీ మనసుల్ని తన మూసలోకి లాక్కోనివ్వద్దు అని అర్థం గ్రీక్లో. మీరు అప్పుడప్పుడు పండగలకి రోడ్డు మీద వెళ్తుంటే దేవుళ్ళ బొమ్మలు అచ్చులు పెట్టేసి ఉంటాయి అక్కడ. చూసారా మీరు ఎప్పుడైనా? దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి రోడ్డు మీద, ఊరి బయట. చూసారా ఎప్పుడైనా? కాకినాడలో ఉన్నాయా అట్లా? మన దేశంలోనే ఉన్నారు మీరు. అట్లయితే మీరు చూడండి వాళ్ళు ఎలా బొమ్మలు చేస్తారు. మట్టి ముద్ద కలిపి ఆ మూసలో పోస్తే ఆ మూసలో ఏ బొమ్మ ఉందో అదే వస్తుంది బయటికి. అచ్చులు అన్నమాట, వాటిని అచ్చులు అంటారు. ఇప్పుడు మీ మనసుని లోకం మూసలోకి మార్చే అచ్చు ఏంటో తెలుసా? మీ వాట్సాపే, మీ ఫేస్బుక్కే, మీ సోషల్ మీడియా అకౌంట్సే. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టెంట్గా నువ్వు చెడిపోగలవు. అదే ఇన్స్టాగ్రామ్ అంటే. ఈ ఏజ్లో దాన్ని కంట్రోల్ చేసేంత సీన్ నీకు ఉండదు, అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది. చూడండి, చార్మినార్ రోడ్డు ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. చార్మినార్ సిగరెట్, దమ్ము దమ్ముకు సంతృప్తి అంటాడు. ఒక దమ్ముకు సంతృప్తి వచ్చేస్తే రెండో దమ్ము ఎందుకు? రెండో దమ్ము రాదు, అక్కర్లా. రెండో దమ్ము తాగుతున్నావు అంటే మొదటి దమ్ములో సంతృప్తి లేకే కదా. అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్గా ఎలా ఉండాలి? దమ్ము దమ్ముకు అసంతృప్తి అని ఉండాలి. కొన్ని రోజులు తాగిన తర్వాత ఎంత అసంతృప్తి అంటే తాగకుండా ఉండలేవు. దాన్నే ఎడిక్షన్ అన్నారు. సిగరెట్ ఒకటే కాదు, మందు ఒకటే కాదు ఎడిక్షను. వాట్సాప్ కూడా ఎడిక్షనే, టీవీ కూడా ఎడిక్షనే, ఫ్రెండ్షిప్ కూడా ఎడిక్షనే. మనసును కాచుకోవాలి. మనసును కాచుకుంటేనే క్యారెక్టర్ బాగుంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి.
6 విషయాలు చెప్పాడు కదా. ఏంటవి? సత్యమైనవి, తర్వాత మాన్యమైనవి, తర్వాత తర్వాత మీరు ఒకవేళ తెలుగులో అర్థం కాలేదనుకోండి, మీరు ఇంగ్లీష్లో చదవండి. అర్థమైందా? ఇంగ్లీష్లో కొన్ని అర్థం కాలేదనుకో మళ్ళీ తెలుగులో చదవండి. ఎందుకంటే మీరు తెలుగిష్ బ్యాచ్ కాబట్టి. ఈ మధ్య తెలుగు ఇంగ్లీష్ పక్కన ప్రింట్ చేసిన బైబిల్ వచ్చింది. అది కొనుక్కోండి, చైతన్య వాళ్ళు అందరూ. బెటరు, మీకు బైబిల్ అర్థమవుతుంది. అక్కడ ఏముంటుందంటే ఇంగ్లీష్లో థింక్ ఆన్ దీస్ థింగ్స్ అంటే మీ థింకింగ్ ఎలా ఉండాలంట? చూజీగా ఉండాలి. చూజీగా అంటే ఎంచుకోవాలన్నమాట. ఇది వద్దు, ఇది కావాలి. ఏవి కావాలో లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అవి కాకుండా బయటవి మీరు చూడకూడదు, చేయకూడదు, మనసులోకి వెళ్ళకూడదు. అప్పుడే మీ బతుకు బాగుంటుంది. యవ్వన దశలో జాగ్రత్తగా ఉండకపోతే, మనసును కాచుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. మీకు ఒక యాక్సిడెంట్ చెప్పనా? యాక్సిడెంట్ అంటే ఏంటి చెప్పండి మీరు. మీకేం అర్థమైంది యాక్సిడెంట్ అంటే? యాక్సిడెంట్ అంటే మనకు తెలియకుండానే జరుగుతుంది. మనం కావాలని వెళ్ళి గుద్దితే అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. మీరు ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకారనుకోండి, అది ఇన్సిడెంట్, యాక్సిడెంట్ కాదు. పడ్డారనుకోండి, యాక్సిడెంట్. మీరేమంటారు? ప్రేమలో దూకాం అనరు, పడ్డాం అంటారు. యాక్సిడెంట్ అన్నమాట. మనసు కాచుకోకపోతే ఏమవుతుంది? లవ్ యాక్సిడెంట్ జరుగుతుంది. జాగ్రత్త, కాచుకోవాలి. ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి. యాక్సిడెంట్లు ఎప్పుడైనా మీరు షేపులు పోవడం చూశారు, కానీ కొత్త షేపులు రావడం ఎప్పుడు చూడరు మీరు. షేపులు మారిపోతాయి, బతుకు దుర్భరం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. చూసుకోండి మరి. అందుకని మనసుని ఏం చేయాలమ్మా? కాచుకోవాలి. ఓకేనా? కీర్తనలో ఇంకో సలహా ఉంది. అదేమిటంటే వాక్యాన్ని ధ్యానించాలి. మనసుని ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటారో మీకు చెడు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. చెడు రాకుండా ఎలా చేయొచ్చు మనసుని? మీరు ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, చెడు వచ్చి కూర్చుంటుంది. అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. మీకు తెలియదులే, సామెతలు మీకు తెలియదు, ఇంగ్లీష్లో అసలు తెలియదు. నెక్స్ట్ లైన్ ఏంటని చూస్తున్నారు, చైతన్య బ్యాచ్. ఇలాంటివి అక్కడ ఏం చెప్పరు. అండ్ ఐడిల్ మ్యాన్ అంటే ఖాళీగా కూర్చున్నాడు అనమాట. వాడి మనసు ఎలా ఉంటుందంటే దయ్యాల కర్మాగారం లాగా ఉంటుంది అనమాట. ఒక ఆయన చాలా అద్భుతంగా దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు. సోమరి మనసు సాతాను ఆఫీస్ అని. ఏం చేయకుండా కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది? ఖాళీ మనసుతో కూర్చుంటే ఖాళీ మనసుతో ఉన్న వాళ్ళని వాడు ఆడుకుంటాడు. మీ మనసును కాచుకోవడం తర్వాత సంగతి, వాడు ఆడుకోవడం మొదలెడతాడు. అందుకని మీరేం చేయాలి? మనసుని వాక్యముతో నింపుకోవాలి, ధ్యానించాలి. మళ్ళీ మళ్ళీ ఆలోచించడమే ధ్యానించడం. ఎవరైతే ఏ యవనస్తులైతే మనసునిలో వాక్యాన్ని నింపుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారో వాళ్ళ మనసుల్లోకి లోకం, పాపం, చెడు రావడం చాలా చాలా కష్టం. యూ హ్యావ్ టు గాడ్ యువర్ మైండ్. 4వ సలహా, గ్రాబ్ యువర్ టైం. గ్రాబ్ యువర్ టైం. గ్రాబ్ అంటే జౌరుకోవాలి, చేజిక్కించుకోవాలి, కాలాన్ని పట్టుకోవాలి, దాన్ని వెనక పరిగెట్టాలి. కాలం మన కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని ఉంది ఇంగ్లీష్లో. టైమ్ అండ్ టైడ్. మీరు కాకినాడలో ఉన్నారు కదా, టైడ్ అంటే అలా పైకి లేచి సెల్ఫీ తీసుకుంటాను ఆగంటే ఆగదు, పడిపోద్ది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం అది వేచి ఉండదు, మనమే దాని వెనక పరిగెట్టాలి. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. కొంచెం లేట్ అయిందా ముసలోళ్ళు అయిపోతారు. సో అందుకని ఈ బెస్ట్ టైంని ఏం చేయాలి? మీరు చేజిక్కించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
ఆ, 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 ఆ. ఏం చేయాలండి మీరు సమయాన్ని? స్క్వీజ్ టైం, పట్టుకోవాలి దాన్ని. అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాని వెనుక మనం పరిగెట్టాలి. సమయం చాలా అమూల్యమైంది. భారతీయ యువతరం వేస్ట్ చేసినంత సమయం ప్రపంచంలో ఎవడూ వేస్ట్ చేయడు. అందుకే చైనా అట్లుంది, మనం ఎట్లున్నాం. అది కారణం. వేస్ట్ చేయడంలో ఫస్ట్ మనం. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యువకులు ఎక్కడున్నారో తెలుసా? భారతదేశంలో 50% మనమే. ఏం చేస్తుంటారో తెలుసా? ఏం చేయరు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అది భారతీయ యువత. మహా కదిలించామనుకోండి, రెండు విషయాలు మాట్లాడతారు. అయితే రాజకీయాలు, లేదా సినిమాలు. రెండు పనికి మాలినయే. సో ఈ బెస్ట్ సమయం ఉంది చూసారా, ఇది ఎక్కువ కాలం ఉండదు. నువ్వు 20కి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ నీకు యవ్వనం అయిపోయినట్టే. ఇంకో 4 ఏళ్ళు పోతే పెళ్ళి అవుతుంది. పెళ్ళయింది అనుకో, ఇంకేందో 6 నెలల్లో నీకు యవ్వనం పోయినట్టే. నీకు తెలిసిపోద్ది, అబ్బా అయిపోయిందిరా ఇంక జీవితం అనుకుంటా. అంతే. సో ఎన్నేళ్ళు ఉంటుంది నీకు యవ్వనం? కనీసం పట్టుమని 10 ఏళ్ళు ఉండదు. ఈ 10 ఏళ్లలో నువ్వు ఏదైనా సాధించాలంటే ఈ 10 ఏళ్ళలోనే. అందుకనే ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు పౌలు? జ్ఞానము కావాలి నీకు. సమయాన్ని ఎలా వాడాలో నువ్వు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కింద దేవుని చిత్తం గురించి మాట్లాడతాడు. దేవుడి దగ్గర నుంచి వస్తుంది అది. మళ్ళీ పాయింట్ నెంబర్ 1, గూగుల్ గాడ్. జ్ఞానం కావాలా? గూగుల్ గాడ్. గూగుల్ తల్లిని కొడితే జ్ఞానం దొరకదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్. టైమ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూత్ లాస్ట్. టైం పోయిందా? యూత్ పోయింది. ఇంకా చెప్పాలంటే లైఫే పోయింది. లైఫ్లో బెస్ట్ ఏంటి? యూత్. యూత్ పోతే ఇంకా లైఫ్ గుండెకాయ పోయినట్టే. అందుకని మీకు ఒక చిట్కా ఏం చెప్తున్నానంటే ఈరోజు మధ్యాహ్నం నేను, బెస్ట్ టైంని దేనికోసం వాడాలి? బెస్ట్ థింగ్స్కి వాడాలి. అందుకనే మీకు చెప్పింది, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, మాన్యమైనవో, సత్యమైనవో, బెస్ట్ థింగ్స్ అన్నమాట. బెస్ట్ థింగ్స్ని చూసి పెట్టుకొని వాటికి మాత్రమే మీరు టైం ఇచ్చారంటే ఇంకా చూసుకోండి భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారు. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. ఇదిగో, దేవుని చిత్తంలోంచి జ్ఞానం వస్తుంది. దేవుని చిత్తం ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది లైఫ్స్ గైడ్. మీ తెలుగు గైడ్, ఫిజిక్స్ గైడ్ కాదు, జీవితానికే గైడ్. ఎంతమంది చదువుతారు ఈ పుస్తకాన్ని రోజు? చేతులు ఎత్తారా? చదువుదాం అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ చదివేవాళ్ళు వద్దులే. అందుకే ఇలా ఉంది మన జ్ఞానం. ఇది దేవుడిని మాత్రమే నాకు పరిచయం చేయదు, నన్ను నాకు పరిచయం చేస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పిస్తుంది. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు, ఒక్క సెకండే కదా. ఒక్క సెకండ్ కూడా ఒక జీవితం అంత విలువైంది. ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక్క సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది, వాడిని అడగని చెప్తారన్నాడు. ఒక సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది చూడు, వాడిని అడగని చెప్తారన్నాడు. ఇది ఇట్లా వెళ్తాడు, లారీ ఇట్లా వెళ్ళిపోద్ది. ఇది ఇట్లా వెళ్తాడు, కారు ఇట్లా వెళ్ళిపోద్ది. ఒక సెకండే.
ఒక్క నిమిషమే కదా మీరు అనుకోవచ్చు. ఒక్క నిమిషం విలువ తెలియాలంటే ఒక్క నిమిషం లేటుగా ఎంసెట్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళిన అమ్మాయిని మీరు అడగండి, ఒక్క నిమిషం ఎంత విలువ అయిందో చెప్పుద్దాము. టైం చాలా విలువైంది. ఒక్క మంతే కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్క మంత్ విలువ తెలియాలంటే ముందుగానే నెల తక్కువ వాడు పుట్టేస్తాడే, 8 నెలలకే పుట్టేస్తాడే. వాడిని అడగండి, వాళ్ళ తల్లిని అడగండి, చెప్తుంది. ఒక్క నెల తక్కువ పుడితే వాడిని 9 నెలలు దాటేదాకా పెంచడము ఎంత కష్టమో, వాడి బతుకు నిలబెట్టాలంటే అది ఎంత కష్టమో. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మీ టైం కూడా, యూత్ టైం ఇంకా ప్రెషియస్. అప్పుడప్పుడు నేను వెళ్తుంటే నేను మినిస్ట్రీకి వెళ్తూ ఉంటే ఈ హైవే మీద బర్త్డే చేసుకుంటూ ఉంటారు అర్ధరాత్రి 12 గంటలకి. ఒక డివైడర్ మీద కేక్ పెట్టి, క్యాండిల్స్ పెట్టి వెలిగించి ఏం చేస్తారు? వెలిగించిన తర్వాత ఊదేస్తారు కదా. వెలిగించడం దేనికి? ఊదడం దేనికి? ఊదేటప్పుడు వెలిగించడం దేనికి? వెలిగించిన 4 సెకండ్లకే ఊదేస్తారు. ఎన్ని వెలిగిస్తారు? 13 ఏళ్ళు అయితే 13 క్యాండిల్స్, 17 ఏళ్ళు అయితే 17 క్యాండిల్స్. ఎందుకు ఊదేస్తారు? ఊదేవాడికి ఎప్పుడైనా అర్థమైందా? అదే ఊత్ అంటే అర్థం కాకుండా పనులు చేస్తుంటారు. 17 ఏళ్ళకు బర్త్డే చేసుకుంటున్నాం అనుకో, 17 క్యాండిల్స్ వెలిగించి ఊదేసామంటే అర్థం ఏంటంటే 17 ఏళ్ళు ఆరిపోయినాయి అని అర్థం. ప్రతి బర్త్డే నీకు ఏం చెప్తుందంటే, అరే వయసు వస్తుందిరా, బాగుపడు అని. హైవే మీద బర్త్డే చేసుకోవడం కాదు, జీవితం అర్థం చేసుకోవాలి. సరే, ముగించుకుందాం. లాస్ట్ జీ, గో ఆఫ్టర్ ఎ గోల్. ఈరోజు భారతీయ యువతకు లేనిది ఇదే, గోల్ లేదు, అందుకే బ్రతుకు గోల్మాల్ అయిపోయింది. పౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక మీరు చదివితే మళ్ళీ ఆయన ఏమంటాడంటే, గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఆయనకి జీవితంలో ఏముంది? గోల్ ఉంది. మన జీవితంలో ఏం లేదు, గోల్ లేదు. ఎందుకు మీరు అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? పక్కింటోడు గోలే మీ గోలు. గోల్ అయింది. ప్రపంచంలో ఒక గోల ఉంది మనకి, మన తెలుగు రాష్ట్రాల్లో. పాపం వాళ్ళు బతకడానికి కాలేజీలు పెట్టుకొని, అదే చదువు రాని వాళ్ళందరూ కాలేజీ పెట్టుకొని మనకి చదువు చెప్తుంటే, మనల్ని మోసం చేస్తుంటే, వాడు డాక్టరు 1 2 అంటుంటే మనం దాని వెనక్కి వెళ్ళిపోయి ఈ గోలే చివరికి గోల్ అయి కూర్చుంది. ఎందుకంటే నీకు అసలు గోల్ తెలియదు కదా. యేసుప్రభు వారిని చూడండి, ఆయన 12 ఏళ్ళప్పుడు కదిలిచ్చింది వాళ్ళ అమ్మ. ఆయన తప్పిపోయాడు, 3 రోజులకు తెలుసుకున్నారు వాళ్ళు. పాత రోజుల్లో మనలాగా వోల్వో బస్సులు, కార్లు, సైకిళ్ళు, ఆటోలు ఉండేవి కాదు. క్యారవాన్ అనేవాళ్ళు అనమాట. బండి వెనక బండి కట్టు అన్నట్టు వాళ్ళు బండ్లు కట్టుకొని ఒక 100 బండ్లో, ఒక 50 బండ్లో, ఒక 25 బండ్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు, దీపాలు పెట్టుకొని దగ్గర. ఎందుకంటే దారిలో దొంగల భయం. ఇలాగా వెళ్తూ ఉంటే ఒక ఊరు నుంచి, ఇప్పుడు యెరూషలేం నుంచి నజరేతు వెళ్ళాలి. మేబీ ఒక రోజు పడుతుంది, ఓ రాత్రంతా ప్రయాణం ఉంటుంది బండిల మీద వెళ్తుంటే. ఈ యేసుక్రీస్తు వారికి అందరికీ హాట్ ఫేవరెట్ కాబట్టి, ఈయన చిన్నపిల్లడు, ఇంకా టీనేజ్ కూడా రాలేదు ఈయనకి.
అందరి దగ్గర ఎవరో ఒక దగ్గర ఉండుంటాడులే, ఎవరో ముద్దు చేస్తున్నారు, ఎవరి దగ్గర కూర్చున్నాడు, మాటలు చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. 3 రోజులైంది వాళ్ళకి తెలిసేటప్పటికి. పరిగెట్టుకుంటూ వచ్చింది ఆవిడ వెనక్కి. ఎక్కడున్నాడని దారంతా వెతుక్కుంటూ వచ్చింది. మళ్ళీ దేవాలయంకి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చింది. అప్పుడు తెలిసింది ఆవిడకి, ఈయన పెద్దోళ్ళతో కూర్చొని డిబేట్లో ఉన్నాడు. గబగబా వెళ్ళి గాబరాగా అనింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను మీ నాన్న ఎంత భయపడిపోయాం. యేసుప్రభు గారు ఏమన్నారు అప్పుడు? 12 ఏళ్ళప్పుడు ఆయన గోల్ గురించి మాట్లాడాడు. ఆయన జీవితంలో ఆయన గోల్ ఏంటో మాట్లాడాడు. ఆయన, నా తండ్రి పని మీద ఉన్నాను, నీకు తెలీదా అమ్మా, నీకు తెలీదా ఈ విషయం అని అడిగాడు. మళ్ళీ సిలువకి ఎక్కేటప్పుడు, అంటే 33-34 ఏళ్ళప్పుడు, అంటే దాదాపుగా ఇంకొక 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గెత్సెమనేలో ఒక్కడే కూర్చొని తన తండ్రి కళ్ళల్లోకి చూసి, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, సంపూర్ణంగా ముగించాను, ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచు. చిన్నతనం నుంచి తెలుసు ఆయనకి తన లైఫ్ గోల్ ఏంటో. నీకు తెలుసా నీ లైఫ్ గోల్ ఏంటో? నువ్వు యేసుప్రభు బిడ్డని ఎలా అనాలి? ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు యేసుప్రభు లాగా బతకాలి. నీ గోల్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో విచిత్రంగా చేసుంటే, నువ్వు ఒక విచిత్రం, ఒక మ్యాచ్లెస్ అయితే, నీ గోల్ కూడా మ్యాచ్లెస్గా ఉంటుంది, పక్కింటోళ్ళలాగా ఉండదు. నా దినముల్లో ఒకటైన నువ్వు కాకమునిపే నీ గ్రంథములో లిఖితములైన, యూ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ మీ అని అర్థం దానికి. తల్లిదండ్రులు అడగాలి బిడ్డ పుట్టగానే, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ మై చైల్డ్? ఎందుకంటే మీ బిడ్డ కాదు, బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. యు నీడ్ టు ఆస్క్. మీరైనా తల్లిదండ్రులైనా సరే, నా గోల్ ఏంటి, నన్ను ఎందుకు పుట్టించావు, నేనేం సాధించాలి, మై పర్పస్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు లాంటి, పౌలు లాంటి ఆ సెన్స్ ఆఫ్ పర్పస్, ఆ గోల్ వైపు పరిగెట్టేటువంటి ఆ బ్రతుకు చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. మీ గోల్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, మీరు పిచ్చి పనులు ఏం చేయరు, మీరు అదే చేస్తారు. ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఎస్పీ అవ్వాలి, ఒక ఐఏఎస్ పాస్ అవ్వాలి అనేవాళ్ళు ఏం చేస్తారు ఒక రోజంతట్లో, 24 గంటల్లో? ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉంటారా? వాట్సాప్లో ఎక్కువసేపు ఉంటారా? ఉండరు. బయట సెంటర్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడతారా? మాట్లాడరు. ఏంటి వాళ్ళ గోలు? దానికోసం ఏం చేస్తారు వాళ్ళు? దినంలో ఎక్కువ గంటలు, వీలైతే 10 నుంచి 12 గంటల నుంచి 14 గంటల నుంచి 16 గంటలు ఆ పని మీదే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక గోల్ ఉంది. ఒక ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో 100 మీటర్స్ డాష్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టాలనుకున్నటువంటి ఆవిడ ఏం చేస్తుంది? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఒలింపిక్స్. ఈ 4 ఏళ్ళు ఏం చేస్తుంది? వేరే పని ఏం చేయదు. ఎందుకంటే ఆవిడకి ఒక గోల్ ఉంది. నువ్వు అన్ని పనులు ఎందుకు చేస్తున్నావు? నీకు గోల్ లేదు. ఇంగ్లీష్లో సామెత ఉంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. వీడికి అన్ని ఇంట్లో తలదూరుస్తాడండి, ఒక్కడు కూడా రాదు. అది అన్నమాట దాని తెలుగులో అర్థం చెప్పాలంటే. వీడు అన్నిట్లో వేలు పెడతాడు, ఒక్కడు కూడా రాదు. అలా ఉండకూడదు మనం. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నీ పట్ల ఆయనకి ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. 139 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నీకు ఉన్న తలంపులు ఎంత ప్రియమైనవి, వాటిని లెక్కిస్తాను అనుకుంటే నేను లెక్కించలేను. దే ఆర్ నాట్ ఓన్లీ గ్రేట్ ఇన్ నెంబర్, బట్ దే ఆర్ ఆల్సో గ్రేట్ ఇన్ క్వాలిటీ. దేవుడు నీ గురించి అద్భుతమైన కలలు కంటున్నాడు, అద్భుతమైన ప్రణాళికలు గీస్తున్నాడు. వన్స్ యు నో హిమ్, యు నో హిస్ ప్లాన్. వన్స్ యు నో హిస్ ప్లాన్, యు నో యువర్ లైఫ్స్ గోల్.
వన్స్ యు నో యువర్ లైఫ్స్ గోల్, నీ టైం ఎలాగ సెట్ చేసుకోవాలో, దేనికి ఏది ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. క్వాలిటీ వస్తుంది లైఫ్లో. యు నెవర్ వేస్ట్ టైం. మీరు చదివే చదువులు ఉన్నాయే 10th క్లాసులు, ఇంటర్మీడియట్లో, దానికి అంతసేపు పైన ఒక లైటు, ఉదయం 8ంటికి వెళ్ళి మళ్ళీ రాత్రి 8 దాకా చదివి అలిసిపోయి మమ్మీ హార్లిక్స్ అని అనక్కర్లా ఇంటికి వచ్చి. అంత లేదు మీ సిలబస్కి అక్కడ. ఊరికే వారం రోజుల్లో చదివే సబ్జెక్టులు అయ్యి. ఎంఏ ఇంగ్లీష్ నేను ఎలా చదివాను తెలుసా? ఒక్కొక్క సబ్జెక్టుకి 5 రోజులు, 2 గంటలకు నాకు పరీక్ష, 2 గంటలకు మధ్యాహ్నం నాకు పరీక్ష. కరెక్ట్గా ఇంటి దగ్గర 1:30కి బయలుదేరేవాడిని. ఒకవేళ లేట్ అయినా 2:30 దాకా రానిస్తారు, అది నాకు తెలుసు. ఎందుకు లేట్కి వెళ్ళేవాడిని? ముందే వెళ్తే అందరూ ఆ బోర్డు వంక నా నెంబర్ ఎక్కడ అని చూసుకుంటూ ఉంటారు. అదే నేను 2ంటికి వెళ్ళాను అనుకోండి, ఎవడు ఉండడు బోర్డు దగ్గర, నేను ఒక్కడే ఉంటాను. స్మార్ట్ వర్క్. చూసుకోవడం, డైరెక్ట్గా వెళ్ళడం. అదే నేను ముందే వెళ్ళాను అనుకోండి, నా నెంబర్ ఎక్కడో వెతుక్కోవాలి. నాకు రూమ్ దొరికిన తర్వాత బెంచ్లో నా నెంబర్ ఎక్కడో కూడా తెలిసిపోద్ది. అందరూ కూర్చొని ఉంటారు, ఎక్కడ ఖాళీగా ఉంది అదే నా నెంబరు. స్మార్ట్ వర్క్. నువ్వు ఎప్పటి నుంచో చదివినా మళ్ళీ లాస్ట్లో చదివిందే గుర్తుంటుంది. ఎందుకు? దాని బదులు లాస్ట్లోనే చదువుకుంటే పోలా. అందుకే సబ్జెక్టుకి 5 రోజులు పెట్టుకున్నాను, చాలు కదా. మన చదువులకి అంతకంటే అవసరం లే. దానికి ఓ చైతన్య, ఓ నారాయణ, ఒక హాస్టల్, దానికి 24 గంటలు ఉదయాన్నే లేపడం, ఒకటి వార్డును, మళ్ళీ చదువుకోవడానికి ట్యూటర్లు, ఆడు కొట్టకూడదు, బెత్తం పట్టుకోవాలి. ఇదంతా అక్కర్లేదు. కానీ బతకాలంటే జ్ఞానం కావాలి, దేవుడు కావాలి. జీవితంలో గోల్ ఉంటుంది, ఉద్యోగం చేయడం కాదు. గోల్ అంటే ఉద్యోగం అనుకుంటారు చాలామంది. నేను పిల్లల్ని అడుగుతుంటాను, అరే ఉద్యోగంకి వెళ్దాం అనుకున్నావు కదా, ఏంటో నీ జీవితంలో నీ లైఫ్ అంబిషన్ ఏంటి? జాబ్ చేయాలి సార్. అది కాదు గోల్ అంటే. మిగిలిన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు జాబ్ చేయాలని అనుకుంటున్నారు. కనీసం ఏ జాబ్ చేయాలో కూడా తెలియదు వీడికి. జాబ్ చేయడం ఒక గోలా? ఆ జాబ్ చేశాక అంటే ఏం చేస్తావు సార్? జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను సార్, తర్వాత పిల్లల్ని కంటాను సార్, తర్వాత స్కూల్కి పంపిస్తాను సార్, తర్వాత కాలేజీకి పంపిస్తాను సార్, తర్వాత జాబ్, మళ్ళీ పెళ్ళి. గోల్ అంటే అది కాదన్నా. గోల్ అంటే అది కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏం సాధించాలనుకుంటున్నావు భూమి మీద, అది గోల్. దేవుడి కోసం ఏం సాధిస్తావు, నీ కోసం ఏం సాధిస్తావు, దేశం కోసం, ఇతరుల కోసం ఏం సాధిస్తావు. నువ్వు సాధించేది నీకు బ్లెస్సింగ్, ఇతరులకు బ్లెస్సింగ్, దేవుడికి మహిమను ఇవ్వాలి, అది గోల్. ఆ గోల్ ఎప్పుడు తెలుస్తుంది మీకు? రాజైన అగ్రిప్ప ముందు నిలబడ్డాడు పౌలు. ఆయన గోల్ ఏంటో చెప్తున్నాడు. నేను గుర్రం మీద వెళ్తున్నాను, నేను పెట్టుకున్న గోల్ ఒకటి ఉంది. ఎక్కడ క్రైస్తవుడు కనపడిస్తే వాడిని రోడ్డు మీదకి ఎడవాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వీలైతే చంపించాలి, ఇదే నా గోల్. అప్పుడు చూశాను యేసుప్రభుని ఒక వెలుగు రూపంలో, గుర్రం మీద నుంచి కింద పడ్డాను. అప్పుడు అడిగాను, నా గోల్ ఏంటి ప్రభువా? నేను ఏమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? ఇప్పుడు దాకా నా గోల్ నాది, నువ్వు చెప్పు ఇప్పుడు నా గోల్ అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నీ గోలు, వెళ్ళు అన్యులకి నా గురించి చెప్పు. రాజైన అగ్రిప్ప, ఆ గోల్కి ఈ రోజుకి కూడా నేను అవిధేయుణ్ణి కాను. ఐ హ్యావ్ ఎ గోల్. ఎలా తెలిసింది? దేవుణ్ణి చూశాడు కాబట్టి, దేవుణ్ణి కలుసుకున్నాడు కాబట్టి, దేవుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి. జీవితంలో గోల్ ఉంటేనే గోల్మాల్ అవ్వకుండా ఉంటావు. గోల్ ఉండాలంటే దేవుడు కావాలి, గోల్ ఉండాలంటే గాడ్ ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ భావాలు ఎలా ఉన్నాయంటే, నేను వస్తుంటే కాటన్ దొర విగ్రహం ఉంటుంది, అది చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఇప్పుడు ఫీలింగ్స్ మారవు అసలు, ఎందుకంటే అది విగ్రహం. మీరు కూడా అలాగే ఉన్నారు, ఎలా చూస్తున్నారు? ఫీలింగ్స్ మార్చండి కాస్త. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమ్మా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు చెప్పండి.
గూగుల్ గాడ్. ఇంకో నిమిషం మగపిల్లని అడుగుదాం. ఏమండి? గేజ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం తెలుసుకోవాలి. గాడ్ యువర్ మైండ్, మనసును కాచుకోవాలి. 4 మీరు చెప్పండి. మామూలుగా అయ్యా మగపిల్లకాయలకి వాయిస్ ఎప్పుడు పోద్ది అంటే పెళ్ళైన తర్వాత పోద్ది. మీకంటే ముందే పోయింది. పెద్దది చెప్పండి అయ్యా. 4 చెప్పండి. గ్రాబ్ యువర్ టైం. 5 గో ఆఫ్టర్ ఎ గోల్. ఓకేనా? గుర్తుంటాయా? నోట్స్లో కాదు రాసుకోవాల్సింది. అప్పుడు ముందుకి వెళ్ళడానికి వీలవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేదంటే క్లోజ్ చేస్తాను.